శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. పోయినసారి మనం కేస్ అనాలిసిస్ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సరైన మందు ఇవ్వాలంటే లక్షణాలు కావాలి కదా. మరి ఆ లక్షణాల్ని ఎలా సేకరించాలి? దాని గురించే ఈరోజు మన చర్చ. సరే, మన దగ్గర లక్షణాలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఎలా అనలైజ్ చేయాలో కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటుంది. ఆ లక్షణాలని రోగి దగ్గరనుంచి సరిగ్గా ఏదీ మిస్ అవ్వకుండా ఎలా రాబట్టాలి? ఎందుకంటే ఆలోచించండి, మొత్తం ట్రీట్మెంట్ సక్సెస్ అంతా ఈ సేకరణ మీదే ఆధారపడి ఉంటుంది. రండి, ఈరోజు ఈ కలలో ఉన్న మెళకువలేంటో చూద్దాం. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు ప్రిస్క్రిప్షన్కి పునాది ఏంటి, వినడంలో ప్రశ్నించడంలో ఉన్న టెక్నిక్స్ ఏంటి, కేవలం మాటలే కాదు, గమనించడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ప్రాక్టీస్లో సాధారణంగా చేసే తప్పులేంటి, చివరగా వీటన్నిటినుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సారాంశం. సరే, ఇక మొదలు పెడదాం. ఫస్ట్ పాయింట్, ప్రిస్క్రిప్షన్కి పునాది అంటే రోగిని అర్థం చేసుకోవడంలో ఉన్న సైన్స్ ఏంటి, ఆర్ట్ ఏంటి, ఇదే మొత్తం కేస్ టేకింగ్కి ఆయువుపట్టు. చూడండి, కేస్ టేకింగ్ అంటే ఏవో ప్రశ్నలడగటం, వచ్చిన సమాధానాలు రాసుకోవడం కాదు. అది అస్సలు కాదు. ఇది ఒక వైద్య కళ అన్నమాట. అంటే ప్రతి రోగిలో ఉన్న వ్యాధి యొక్క ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని మనం మనసుతో గీస్తున్నట్టు. ప్రతి రోగి ఒక కొత్త పెయింటింగ్ లాంటివాళ్లు. ప్రతి చిత్రం వేరు, ప్రతి కథ వేరు. ఒక్క విషయం మాత్రం మనం గట్టిగా గుర్తుంచుకోవాలి. ఈ కళలో మనం నైపుణ్యం సాధించకుండా కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది అసాధ్యం. ఆ ప్రయత్నం ఎలా ఉంటుందంటే అచ్చం గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది. ఇది కేవలం మన ఊహల్లోంచి పుట్టిన కల కాదు. దీనికి చాలా బలమైన శాస్త్రీయ ఆధారముంది. ఈ రూల్స్ అన్నీ కూడా డాక్టర్ హ్యానీమ్యాన్ గారు రాసిన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లో అఫోరిజమ్స్ 83 నుంచి 104 మధ్యలో చాలా స్పష్టంగా వివరించారు. కేస్ టేకింగ్ అనేది ఒక నాణేనికి బొమ్మ బొరుస్తున్నట్టు. ఒకవైపు చూస్తే పక్కా సైన్స్, అంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్, రూల్స్ తెలియాలి, డేటాని కరెక్ట్గా కలెక్ట్ చేయాలి. మరి రెండో వైపేంటి? ఆర్ట్, కళ. అంటే పేషెంట్తో కనెక్ట్ అవ్వడం, మాట్లాడే నేర్పు, వాళ్ళు చెప్పకపోయినా కొన్ని విషయాలు మన ఇంట్యూషన్తో గ్రహించడం. ఈ సైన్సు, ఈ ఆర్ట్, ఈ రెండూ కలిసినప్పుడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. వినడం మరియు ప్రశ్నించడం. ఈ ప్రాసెస్లో మనం పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటో చూద్దాం. రూల్ నంబర్ 1, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. పూర్తిగా వినాలి. పేషెంట్ని వాళ్ల కథను వాళ్ల మాటల్లో ఫ్రీగా చెప్పనివ్వండి. వాళ్ళు చెప్పే ఆ మొదటి కొన్ని నిమిషాల్లోనే ఫిల్టర్ చేయని ఎంతో విలువైన సమాచారం దొరుకుతుంది. దీనికి కంటిన్యూయేషన్. రెండవ రూల్, మధ్యలో అస్సలు అడ్డుపడకూడదు. ఆర్గనెల్లో చెప్పినట్టు మనం మధ్యలో మాట్లాడితే వాళ్ల ఆలోచనా ప్రవాహం, ఆ ఫ్లో అనేది దెబ్బతింటుంది. దానివల్ల వాళ్లు చెప్పాలనుకున్న ఏదో ఒక కీలకమైన పాయింట్ మనం మిస్ అయ్యే ప్రమాదముంది. మూడోది, ఇది చాలా చాలా కీలకం, లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. అంటే ఏంటి? మన ప్రశ్నే సమాధానాన్ని సజెస్ట్ చేయకూడదు. అలా చేస్తే పాపం రోగి మనల్ని మెప్పించడానికి మనం చెప్పిన సమాధానాన్నే చెప్పే అవకాశముంది. దాంతో మనకు వ్యాధి యొక్క తప్పుడు చిత్రం వస్తుంది. నాలుగవ సూత్రం ఏంటంటే, మనం ఒక న్యూట్రల్ మైండ్తో ఉండాలి. అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా, ఆహా, ఈ పేషెంట్కి ఫలానా రెమెడీ సరిపోతుంది అని ముందే ఫిక్స్ అయిపోకూడదు. డాక్టర్ ఒక క్లీన్ మిర్రర్లా ఉంటేనే రోగి యొక్క నిజస్వరూపం మనకు కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. నొప్పి మంటగా ఉందా అని అడగడం అనేది తప్పు. అది లీడింగ్ క్వశ్చన్. దానికి బదులుగా ఆ నొప్పి ఎలా ఉందో కొంచెం వివరిస్తారా అని అడగాలి. అలాగే పొద్దున్నే మీకు బాగుంటుందా అని అడగడం కంటే రోజులో వేర్వేరు సమయాల్లో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి అని అడిగితే మనకు నిజమైన సమాచారం వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, లక్షణం గురించి అడగాలి, ఆస్క్. తర్వాత వాళ్ళు చెప్పేది మొత్తం శ్రద్ధగా వినాలి, లిసన్. ఫైనల్గా ఇంకాస్త క్లారిటీ కోసం మరిన్ని వివరాలు, మొడాలిటీస్ గురించి అడగాలి, క్లారిఫై. ఇదొక సైకిల్లాగా కంటిన్యూ అవుతుంది. సరే, వినడం గురించి మాట్లాడుకున్నాం. కాని అది కథలో సగమే. మిగిలిన సగం ఎక్కడుంటుందంటే వాళ్ళు చెప్పని మాటల్లో, వాళ్ల మౌనంలో. అదే గమనించే శక్తి. కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన సమాచారం మాటల్లో కాదు, చేతల్లోనే కనిపిస్తుంది. మరేం గమనించాలి?
వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, అంటే కూర్చున్న తీరు, చేతులు కదపడం, మాట్లాడే విధానం, వాళ్ళ వాయిస్ టోన్, వాళ్ళ ఓవరాల్ ప్రవర్తన, ఇవే కాకుండా ఏవైనా వింత అలవాట్లున్నాయా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన లక్షణాలే. ఆర్గానన్లో 84వ అఫోరిజంలో హానిమాన్ గారు ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. వైద్యుడు తన కళ్లతో, చెవులతోనే కాదు, తన మిగతా ఇంద్రియాలతో కూడా రోగిలో ఉన్న ప్రతి మార్పును, ప్రతి అసాధారణమైన విషయాన్ని గమనిస్తాడు అని. అంటే ఇది ఎంత ముఖ్యమో మనకర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్లో ఎదురయ్యే కొన్ని ఛాలెంజెస్, అంటే మనం సాధారణంగా చేసే తప్పులు, వాటిని ఎలా నివారించాలో చూద్దాం. కామన్గా చేసే మిస్టేక్స్ ఇవే: రోగి మాట్లాడుతుంటే మధ్యలో ఆపేయడం, అవసరం లేకపోయినా టకటక డైరెక్ట్ ప్రశ్నలడిగేయడం, ఒక లక్షణం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంకో లక్షణానికి జంపైపోవడం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన సొంత అభిప్రాయాల్ని, ఊహల్ని మధ్యలోకి తీసుకురావడం. మనం ఇందాక చెప్పుకున్న గోల్డెన్ రూల్స్ని మర్చిపోవడం వల్లే ఈ తప్పులు జరుగుతాయి. ఒక క్లినికల్ సిచ్యువేషన్ చూద్దాం. పేషెంట్ వచ్చి, నాకు ఏమీ బాగలేదండి అని చాలా అస్పష్టంగా చెప్పారనుకోండి. అప్పుడు మన టాస్క్ ఏంటి? వాళ్ళని కంగారు పెట్టకుండా చాలా నెమ్మదిగా, బాగలేదంటే ఎలా ఉందండి, కొంచెం వివరించగలరా అని అడిగి వాళ్ళని మాట్లాడించాలి. ఇది కూడా చాలా ముఖ్యం. రోగి మనతో చిరాకుగానో, కోపంగానో మాట్లాడితే దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. నామీద ఎందుకు కోప్పడుతున్నారు అని ఫీల్ అవ్వకూడదు. అది వాళ్ల జబ్బులో ఒక భాగం. దాన్ని మనం ఒక అత్యంత కీలకమైన మానసిక లక్షణంగా నోట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కలిపి ఒక సింపుల్, పవర్ఫుల్ సమ్మరీగా చూద్దాం. ఇదే మాస్టర్ఫుల్ కేస్ టేకింగ్కి అసలైన సారం. మనం ఇంతసేపు చర్చించుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. వినడం అనేది ఒక తాళం చెవిలాంటిది. అది రోగి మనసు తలుపులు తెరుస్తుంది. ఇక గమనించడం అదొక పవర్. అది మాటలకు అందని రహస్యాలను కూడా మనకు చూపిస్తుంది. ఈ తాళంచెవి, ఈ శక్తి, ఈ రెండూ మన దగ్గర ఉంటేనే పరిపూర్ణమైన కేస్ టేకింగ్ సాధ్యం. ఇంతటితో మనం కేస్ టేకింగ్ అనే అద్భుతమైన కళ గురించి తెలుసుకున్నాం. అయితే లక్షణాలన్నీ సేకరించాం. తర్వాతేంటి? ఆ లక్షణాల ఆధారంగా సరైన మందుని ఎలా ఎంచుకోవాలి? మన తర్వాతి విశ్లేషణలో ఈ రెమెడీ సెలక్షన్ వెనుకున్న సైన్స్, ఆర్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం.